చంపాలనుకున్నప్పుడు కుక్కను చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్క అని ముద్ర వేసేటట్టు ఇరాన్ని మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఇరాన్ చాలా ప్రమాదకారిగా మారిందన్నది ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రస్తుతం ట్రంప్కి సంబంధించినటువంటి రాయబారి విట్కాఫ్ ఇదే విషయాన్ని ప్రకటించుకొచ్చాడు. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి గ్రేడ్ మెటీరియల్ ఎలా ఉందంటే 7 రోజుల్లో అణుబాంబు తయారు చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇండస్ట్రియల్ గ్రేడ్ బాంబ్సే తయారు చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ప్రపంచంలో ఉగ్రవాదులు ఎవరైతే 5 రకాల తీవ్రవాద సంస్థలు నడిపించేటటువంటి ఇరాన్ చేతిలో అట్లాంటి బాంబులు ఉంటే ప్రపంచానికి ప్రమాదం. ఆ బాంబులు తీవ్రవాదుల చేతికి చేరతాయి. కాబట్టినే అమెరికా సీరియస్గా ఆలోచిస్తుంది. ప్రపంచ రక్షణ కోసమే మేము అడుగులు వేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. బట్ ప్రపంచం నమ్ముతుందా, ముస్లిం సమాజం నమ్ముతుందా అంటే ముస్లిం సమాజం ఉంటే తప్పేంటి, నీ దగ్గర ఉన్నప్పుడు మావాడి దగ్గర ఉంటే తప్పేంటి అని భావించే పరిస్థితిలో ఉంది. అదే సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునేటటువంటి దశలో ఉండటం అన్నటువంటిది కూడా మరొక ప్రధానమైనటువంటి సమస్యగా మారుతోంది.